గెలిచిన వాళ్ళు సంతోషంతో ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఓడినటువంటి వాళ్ళు బాధతో ఉపన్యాసాలు ఇస్తున్నారు. అక్కడ చంద్రబాబు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. కానీ గెలుపుకి ఏమిటి అన్నది సమీక్షించాల్సిన అవసరం ఉండదు. ఓటమికి సమీక్ష జరుగుతోందంటే ఉపన్యాసాలు నడుస్తుంది. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం సమీక్షించుకుంటోంది. వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయం గురువారం సమీక్షలు జరిగినాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో కసి కనిపించిందని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. వైకాపా పాలనలోని ఘోర తప్పిదాలకు ప్రజలు నిశ్శబ్ద ఓటింగ్ ద్వారా స్పష్టమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఇటువంటి తప్పిదాలు మన వైపు నుంచి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఎన్నికలలో క్షేత్రస్థాయిలో బలపడినట్టే సంస్థాగతంగాను పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన స్థానాల్లోని పరిస్థితుల మీద కూడా సమీక్షించారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలోని జాతీయ సహసంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల విభాగాల వారీగా ఇది జరిగిన కృషిని నివేదిక రూపంలో అందజేయాలని, వీటిని కేంద్ర నాయకత్వానికి పంపిస్తామని చెప్పుకొచ్చారు. అది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం.